ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన అమరావతి బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు రానుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ అమరావతిని ఏకైక రాజధానిగా స్థిరీకరించే బిల్లుపై నేడు ఎగువ సభలో చర్చ జరగనుంది. బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు గంట పాటు రాజ్యసభలో కీలక చర్చ జరగనుంది. రాజ్యసభలో చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ మద్దతును ప్రకటించాయి. లోక్సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో రాజ్యసభలోనూ సులభంగానే గట్టెక్కుతుందని అంచనా వేస్తున్నారు. రాజ్యసభలో చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ మద్దతును ప్రకటించాయి. లోక్సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో రాజ్యసభలోనూ సులభంగానే గట్టెక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. మనం చూసుకున్నట్టయితే లోక్సభలో పూర్తిగా కూడా అమరావతి బిల్లు ఏదైతే ఉందో చట్టబద్ధతనైతే కూడా ఇప్పటికే కూడా దక్కించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆనంద డోలికల్లో కూడా తేలియాడుతున్నటువంటి పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అమరావతిని రాష్ట్ర రాజధానిగా కూడా చేయాలని చెప్పి అక్కడ అమరావతిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాతలు పూర్తిగా కూడా తమ సంపూర్ణ మద్దతును తెలుపుతూ వాళ్ళ చెమటోర్చి కష్టించి వాళ్ళకి ప్రాణం పోసేటువంటి అన్నం చేకూర్చేటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర రాజధానికి ఇచ్చినటువంటి సందర్భం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి దినం పూర్తిగా కూడా లోకసభలో ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించినటువంటి బిల్లును పూర్తి స్థాయిలో కూడా ఆమోదం పొందినట్టు కూడా మనకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా కూడా దీనికి ప్రతి ఒక్కరూ తమ యొక్క మద్దతును తెలియపరచాలి అనేటువంటిది తన యొక్క సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భం అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అమరావతి చట్ట సభపై పూర్తిగా కూడా తమ యొక్క ఆమోదాన్ని కూడా తెలిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి నాయకులతో అతిరథ మహారథులతో కూడా టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. టెలికాన్ఫరెన్స్ లో ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అమరావతి చట్ట భద్రతకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో రాజ్యసభలో కూడా పూర్తిగా కూడా తమ యొక్క మద్దతును తెలియపరుస్తామనేటువంటిది సంకేతాలు ఇప్పటికే కూడా చంద్రబాబు నాయుడుకి చేరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లారిటీగా కూడా మాట్లాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా వారు ఇష్టాను రీతిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమరందరూ కూడా సంబరాలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల పైన పూర్తిగా కూడా ప్రతి ఒక్క ఇంటి వద్ద దీపాలు వెలిగించి తమ యొక్క సంపూర్ణ మద్దతును మన రాష్ట్ర రాజధాని అమరావతికి తెలియపరచాలనేటువంటి సంకేతాలను కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఐటీ శాఖ మంత్రి
మంత్రి లోకేష్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కూడా ఢిల్లీకి పయనమైనట్టు మనకు తెలుస్తుంది. ఢిల్లీలో మనం చూసుకున్నట్టయితే అక్కడ అమిత్ షా కావచ్చు, మోడీ వాళ్ళందరితో కూడా చర్చించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక బ్యారక్ లో కూడా కూర్చొని ఈ యొక్క బిల్లు ఏ విధంగా అయితే బిల్లుని ఏ విధంగా అయితే ప్రవేశపెట్టబడతారో దాని అంతా కూడా ప్రత్యక్షంగా లోకేష్ చూసేటువంటి సిచ్యువేషన్ మీద కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది శాలిని. అంతేకాకుండా రామ్, మొత్తంగా మనం చూస్తే ఇవాళ ఎట్టకేలకు రాజ్యసభలోనూ ఈ బిల్లు సులభంగానే గట్టెక్కుతుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు అయితే వైసీపీ పార్టీ దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది కదా, మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, గుడ్ క్వశ్చన్. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనుకుంటున్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ యొక్క వైసీపీ పార్టీ దీనికి సంబంధించి పూర్తిగా కూడా తన వ్యతిరేకతను అయితే సుముఖతను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్లాన్ బితో ఈ యొక్క ఈ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నటువంటిది తప్పు అనేటువంటిది కూడా ఆ యొక్క సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఆ వైసీపీ నాయకులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి నిన్నటి దినం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకు అనుకూలమైనటువంటి మీడియాలో కూడా ఇష్టానుసారం మాట్లాడారు అనేటువంటి ప్రధాన పత్రికల్లో కూడా పెద్ద పెద్ద కథనాలు కూడా ప్రచురించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే ఈ మేరకు అంటే మొదటి నుంచి కూడా అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా తన వ్యతిరేక మద్దతునైతే తెలుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో కూడా మొత్తానికి 3 రాజధానులు అనేటువంటి మాటను కూడా తెర మీదకి తెచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు దీన్ని పూర్తిగా కూడా చట్టబద్ధత చేసినటువంటి విధంగా కూడా రాజ్యాంగంలో లేనే లేదు. ఇది ప్లాన్ బి తప్పకుండా అమలు చేస్తామనేటువంటిది తామందరూ కూడా అంటే వైసీపీ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా కూడా దీన్ని ఖండించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదే విధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో దీన్ని పూర్తిగా కూడా తప్పుపడుతూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను పూర్తిగా కూడా మభ్య పెడుతూ ఉంది. వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఎవరు కూడా నమ్మొద్దండి, విశ్వసించొద్దండి. ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతును తెలియపరచాలనేటువంటిది ప్రజలకు ఎన్డీఏ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తమ యొక్క మద్దతును తెలపలేకపోతుందో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నేతల మాటలను తిప్పుకొట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రంకి పూర్తి స్థాయిలో కూడా రాజ్యసభలో ఈ యొక్క చట్టబద్ధతకు సంబంధించినటువంటి అమరావతి బిల్లు ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా తమకు న్యాయం చేకూరుస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఊరు వాడవాడలా పల్లెల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా పండుగ సంబరాలు చేసుకోండి అనేటువంటిది కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక సంకేతాన్ని ఇప్పటికే కూడా మనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్డీఏ నాయకులు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ లో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ సంపూర్ణ మద్దతును పూర్తిగా కూడా అమరావతిని చట్టబద్ధత చేయాలి, రాష్ట్ర రాజధాని అమరావతి ఏదైతే ఉందో మొదటి నుంచి అనుకుంటూ ఉన్నామో దాన్ని పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలి. ఇది లోక్సభలో ఏ విధంగా అయితే చట్టబద్ధత పొందిందో అదే విధంగా రాజ్యసభలో కూడా చట్టబద్ధత పొందాలనేటువంటి సంకేతాలు వాళ్ళు తనకు ఇచ్చినట్టు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఐశ్వర్య. రైట్, థ్యాంక్ యూ రామ్.